యాక్చువల్‌గా టికెట్ రేట్ విషయానికి మళ్ళీ ఇంకొకసారి చూస్తే కంపారిటివ్‌లీ కన్నడ గాని, హిందీ భాషల్లో కానీ అక్కడ రిలీజ్ అయినప్పుడు మన సినిమా అయినా, అక్కడ సినిమా అయినా వాళ్ళు ఎక్కువ బడ్జెట్‌తో తీసిన సినిమాలున్నాయి. కానీ కంపారిటివ్‌లీ తెలుగు ఇండస్ట్రీలో రిలీజ్ అయినప్పుడు మనం టికెట్ రేట్లు ఎలా పెంచుకుంటున్నామో అంత అక్కడ ఉండవు. ఎక్కడో ఒక ₹100 అయినా వేరియేషన్ మన దగ్గరే ఉంది. అంటే కొంచెం ప్రొడ్యూసరు లాస్ట్‌కొచ్చేటప్పుడమ్మా హ్మ్. అనకూడదు గానీ, జరగవు గానీ మంగళసూత్రాలు కూడా పెట్టేస్తారు. హ్మ్. ఇక లాస్ట్‌కొచ్చేటప్పుడు అతనికున్న టెన్షను, అతనికి వచ్చేది దీను అసలు ఎలా అంటే చెప్పలేం అనమాట. హ్మ్. పెద్ద సినిమా తీసే ప్రొడ్యూసర్‌లకి హ్మ్. నిజంగా చెప్పనా, పెద్ద హ్మ్. సినిమా తీసే ప్రొడ్యూసర్‌లకి వచ్చే లాభం 20 కోట్లు అనుకుందాం. హ్మ్. అంతకన్నా 100 కోట్లు వస్తాయంటే నేనైతే నమ్మను. హ్మ్. నేనైతే నమ్మను. హ్మ్. అంటే ఈ మధ్య కాలంలో 100 కోట్లు వచ్చినాయనే వింటున్నాం కొన్ని గదా! ఏమన్నా 1, 2 రావచ్చేమోనమ్మా. మరి పోతే అలాగే పోతాయి పోయినా కూడా. కదా! కానీ కథ ఉండి, కథను నమ్ముకొని అది మట్టిలోంచి వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో, శ్మశానం నుంచి వచ్చిందో, ఆకాశం మనకు అనవసరం. హ్మ్. 1,40,00,000 నా ఐడియా ఇది హ్మ్. పర్ఫెక్ట్ హ్మ్. కాదు ఇది. ఓకే. నాకు ఒక ప్రొడ్యూసర్, డైరెక్టర్ నాతో చెప్పలేదు. నా జడ్జిమెంట్ ప్రకారం నేను ఒక ప్రొడ్యూసర్‌గా హ్మ్. 1,40,00,000, 1,50,00,000 ఉంటుంది ఇది. హ్మ్. ఇది ఫస్ట్ డే వచ్చేసింది డబ్బులు. హ్మ్. సెకండ్ డే వచ్చిన దగ్గర నుంచి అది హిట్ అయ్యి 20 కోట్లు వస్తాయి అంటున్నారు. హ్మ్. మరి ఎంత లాభం అది? అవును. అంటే ఒక హీరో కోసం వెయిట్ చేసి నిద్ర లేక అన్ని చేసి ఇన్నాళ్ళు కష్టపడి 3, 4 సంవత్సరాలు కష్టపడితే వచ్చేది ఒక మంచి అదే రోజు 20 సినిమాలు రిలీజ్ అయింది దీంట్లో కూడా. హ్మ్. అవును. దాంట్లో ఇన్నాడి మనకు తెలియదు. హ్మ్. 1, 2 ఆడొచ్చు, మిగతాయి పోయి ఉండొచ్చు. ఒక సినిమా హిట్ అయింది. ఇది 'రాజు వెడ్స్ రాంబాయ్'. అవును. నేను చేసినని చెప్పట్లేదు, నాకు హ్మ్. అవసరం కూడా లేదు. హ్మ్. ఇలాంటి సినిమాలు కొన్ని వందలు చేశాను అంత ముందు కూడా నేను. నిజం. కదా, జెన్యూన్ గా మాట్లాడదు. ఎందుకంటే నిజం. ఇది డెప్త్ లోపలికి వెళ్ళిపోయి తీసిన సినిమా ఇది. హ్మ్. నిజం. ఇది హిట్ అవ్వడానికి కూడా డైరెక్టర్ ఒక్కడే కారణం కాదు. వేణు గారు వీళ్ళందరూ వెనకాల డైరెక్టర్ పూర్వజంలో చేసుకున్న సుకృతం ఏంటంటే హ్మ్. వీళ్ళందరూ చుట్టుపక్కల ఉన్న కాయటం. లేకపోతే ఇది కూడా నోచుకోదు, ఈ సినిమా కూడా నోచుకోదు. హ్మ్. అవును, అది జనాల్లోకి వెళ్ళి అవును. సో ఈ అంటే రోజు రికార్డ్ అయిపోయింది ఈ రోజు. అవును. అంటే ఇంకా ఇప్పటి వరకు యాస్ ఆఫ్ నౌ 5 క్రోర్స్ ఎంతో వచ్చిందని వింటున్నాము. తెలీదు ఎగ్జాక్ట్‌గా ఫిగర్ ఎంత అనేది. ఇంకా 20 crores వస్తుంది ఈజీగా. వస్తుంది. ఈజీగా ఈజీగా వస్తుంది. వస్తుంది 20 అవును. crores. నిజమే. వాళ్ళ కష్టానికి, హ్మ్. వాళ్ళు చేసిన పబ్లిసిటీకి రాత్రింబవళ్ళు నిద్ర అంటే ప్రతి సినిమాకి జరుగుతాయి ఇది. హ్మ్. ఆ సినిమా గురించి నాకు తెలియదు. దీంట్లో నేను యాక్ట్ చేస్తున్నాను కాబట్టి ఏదో విషయంలో మాట్లాడతారు కాబట్టి చెప్తున్నాను. ప్రతి సినిమాకి ఇదే కష్టం ఉంటుంది. అవును. పని కష్టానికి 20 కోట్లు అనేది జెన్యూన్. నిజమే. అంటే ఇప్పుడు పెద్ద సినిమా అన్నప్పుడు పెద్ద బడ్జెట్ ఉంటుంది. హ్మ్. ఆటోమేటిక్‌గా టికెట్ రేట్లు పెంచుకుంటున్నారు. కొన్ని కాన్ఫిడెంట్‌గా ఉన్న సినిమాల్ని కూడా టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పిస్తున్నారు. వాళ్ళు అడుగుతున్నారు బెనిఫిట్ అదేలే, అట్లాగా. వాళ్ళ గవర్నమెంట్ అయితే వాళ్ళకి ఇస్తుంది. మేము రాదు, అది మామూలు చిన్నపిల్లోడిననే చెప్తారు. దీంట్లో దాపరికం ఎందుకు హ్మ్. దీంట్లో. అంటే అవును. జనరల్‌గా ఎక్కడైనా కూడా ఇలా పెంచుకునే అవకాశాన్ని చూస్తూ ఉంటారు. సినిమా మీద అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు. బట్ మీరంటే రివర్స్ స్ట్రాటజీ ఎందుకు వాడారు అనేది ఇక్కడ అర్థం కాని విషయం. అది తగ్గించడం అనేది నిజంగా అది అంటే ఎప్పుడు వంశీకిను ఏం జరిగిందనేదైతే తెలీదు వంశీ బిహైండ్. వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలి. వంశీది గాని మిగతా వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలి. బట్ సార్ ఇక్కడ ఇంకో డౌట్ ఏంటంటే అలా పెద్ద సినిమాల వరకు మాత్రమే అవకాశం ఇస్తారా? చిన్న సినిమాలకు అవకాశం దొరికిద్దా? అలా బడ్జెట్ పెంచుకున్నప్పుడు, పెరిగినప్పుడు టికెట్ రేట్ కూడా పెంచుకుంటాము అంటే ఛాన్స్ ఇస్తారా? ఈ టాపిక్ ఇక్కడితో ఆపేద్దాం. మన ఇద్దరిలో కాదు ఇది. అంతేనా? ఇది ఇది చాలా పెద్ద హ్యాండిల్ కంటిన్యూ. ఉంటాయి దీని వెనకాల. ఆ! ఆ! దీని వెనకాల చాలా 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 ఉంటాయమ్మా. హ్మ్. చాలా బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. దాంట్లోనే పార్టీలు ఉండాలి, అయ్యి ఉండాలి, ఇది ఉండాలి. హ్మ్. చాలా ఉండాలి. ఓకే. మనకు అర్థం కాని మనకు సబ్జెక్టా? అర్థం కాని సబ్జెక్ట్ ఇది. అవునవును. మనం పుసుక్కుని దీంట్లో ఏదైనా ఒక మాట స్లిప్ అయిపోయింది హ్మ్. అనుకోమ్మా, అది పెడతారు రేపు పొద్దున్న కాంట్రోవర్సీ. వచ్చి. అవును.